హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్‌లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం బెటరా? షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం బెటరా? చాలా మంది అడిగే క్వెషన్ అండి ఇది. సరే నేను ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నా. లాంగ్ వీడియో చేయడం బెటరా? షార్ట్ వీడియో బెటరా? ఇప్పుడు మనము ఏదైనా ఇమేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి. ఇమేజెస్, షార్ట్ వీడియోస్ చూడండి ఎలాంటి వాళ్ళైనా ఇక్కడ చూడండి. దేర్ ఇస్ యాక్షన్, ఫిగర్, స్టైల్ గోయింగ్ వైరల్ ఆన్ ది ఇంటర్నెట్. సో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ వీడియోస్ అన్ని ఇక్కడ కంప్లీట్‌గా వచ్చేస్తుంటాయి. సో, ఇట్లాంటియైనా ఇప్పుడు చూడండి. ఇప్పుడున్న ట్రెండింగ్‌లో ఇదొక ట్రెండింగ్ వన్ వీడియోస్. ఏంటంటే జస్ట్ మీరు స్క్రిప్ట్ ఇచ్చేసి మీకిలా క్రియేట్ అయిపోతుంది. ఏంటిదిది? కంప్లీట్‌గా వైడ్ అండ్ యాక్చువల్ ఫిగర్ డిజైన్ విత్ ఏఐ. ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు చాలా ఉంటాయి చూడండి. ఇమేజెస్, ఆల్ క్లిక్ చేస్తే వీడియోస్. మీకిదేమన్నా వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు ఏఐలో వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐ వీడియోస్ అని సెర్చ్ చేస్తే చూడండి. షార్ట్, లాంగ్ వీడియోస్, ఇమేజెస్ అని వస్తాయి. సో, మీకు ఉన్న ఆప్షన్‌లో ఎక్కువ రెవెన్యూ ఉండేది లాంగ్ వీడియోస్‌కి సెర్చ్ పరంగా. షార్ట్ వీడియోకి రెవెన్యూ కొంచెం తక్కువుంటుంది. అంటే ఒకవేళ మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే చెప్పలేమండి. బట్ మీకు ఎర్నింగ్ పరంగా ఏదెక్కువ ఉంటుందంటే యూట్యూబ్‌లో కంప్లీట్‌గా మీకుండేది లాంగ్ వీడియోస్‌కి. సో, కాబట్టి మీరు లాంగ్ వీడియోస్‌కి మీకు 100 వ్యూస్ వచ్చినా, షార్ట్ వీడియోస్‌కి 1000 వ్యూస్ వచ్చినా పెద్ద మీకు డిఫరెన్స్ ఏముండదు. సో, కాబట్టి మీరు లాంగ్ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు షార్ట్ వీడియో మీకు 3 మినిట్స్ వరకు అయింది. ఇప్పుడైనా అది మీకు షార్ట్ ఉంటుంది కాబట్టి మీకు స్క్రీన్ టు స్క్రీన్, స్క్రీన్ టు స్క్రీన్ మనం బిల్డ్ చేస్తాం. బట్ ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఎక్కడ మీకు లాంగ్ వీడియోలో. అలా అని చెప్పి 20 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దండి. ఎవరు వినేవాళ్ళు లేరు. ఇది ఒక బ్రాడ్‌కాస్ట్ కాదు. ఏదో మనం చేసేది కాదు. జస్ట్ మూవ్ చేసుకోవడానికి. ప్రతి స్క్రిప్ట్ బేస్‌లో ఎంతైతే మనకు వర్క్ ఉందో దాన్ని ఇక్కడ కంప్లీట్‌గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి లాంగ్ వీడియో బెటరా? షార్ట్ వీడియో అంటే లాంగ్ వీడియో అనేది ఎర్నింగ్ కోసం, షార్ట్ వీడియోస్ అనేది సబ్‌స్క్రైబర్స్ కోసం. మన వీడియో నచ్చితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేస్తారు మన కంటెంట్‌ని. ఇప్పుడు కంటెంట్ చూడగానే బావుందనగానే ఏం చేస్తారు? సబ్‌స్క్రైబ్ క్లిక్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే డ్రాబ్యాక్ మీరు చేసే ప్రతి థంబ్‌నెయిల్ యూజర్‌కి నచ్చాలి. అలా అయితేనే మీకు వ్యూస్‌కి క్లిక్స్ పడతాయి. సో, ఆ విధంగా చేసుకుంటేనే మాత్రమే మీకు ట్రాఫిక్ అనేది జనరేట్ అయితది కంప్లీట్‌గా. సో, ఆ ట్రాఫిక్ జనరేట్ అయిపోయి మీరేమైతే క్లిక్స్ ఇస్తారో అక్కడ మీకు కంప్లీట్‌గా మీకు బిల్ అవుతది. సో, ఆ విధంగా మీరు చేసుకోవాల్సిన ఆప్షనే మీకిక్కడ ఉంటుందన్నట్టు. సో, ఎలాంటి వీడియో చేస్తే బెటర్ అంటే కంప్లీట్‌గా లాంగ్ వీడియో అనేది ఎర్నింగ్ పరంగా అండ్ సెర్చ్ పరంగా బాగుంటుంది. అలాగే షార్ట్ వీడియో అనేది సబ్‌స్క్రైబర్ పరంగా అండ్ ఎక్కువ వరకు వ్యూస్ రీచ్ అయ్యాక మన సబ్‌స్క్రైబర్ ఫాస్ట్ గెయిన్ అయ్యేది షార్ట్స్ ద్వారా అన్నట్టు. సో, కంపల్సరీ యూట్యూబ్‌లో లాంగ్ వీడియో ఫర్ సెర్చ్ చేసేటప్పుడు వీడియో రావడానికి అండ్ ఎర్నింగ్ కోసం. షార్ట్ వీడియో అనేది మన యొక్క పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవ్వి మన యూట్యూబ్ అనేది సబ్‌స్క్రైబర్ గెయిన్ చేసి మన సింపుల్ టిప్‌లో మనము వీడియోని ప్రెజెంట్ చేయడానికి. సో, కంప్లీట్‌గా 2 విధాలుగా చూసుకుంటే ఎర్నింగ్స్ ఎక్కువుండేది లాంగ్ వీడియోస్‌కి. సో, అలాగే షార్ట్ వీడియోస్ గూడా మీకు సబ్‌స్క్రైబర్ గెయినింగ్‌కి యూజ్ అవుతాయి. కాబట్టి ప్రతి యూట్యూబ్ ఛానెల్‌కి లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో 2 యూజ్ చేసి వర్క్ చేయండి. మీకు లాంగ్ వీడియో పరంగా, షార్ట్ వీడియో పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియో ఎడిటబుల్ టూల్ కావాలన్నా మన ఛానెల్ సంప్రదించండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేనిప్పుడు ఎక్కువ షార్ట్ వీడియో చేస్తున్నాను. మీరు కామెడీ చేస్తే షార్ట్ వీడియోస్ ఎక్కువొస్తాయండి. ఎర్నింగ్ పరంగా చాలా తక్కువుంటుంది. సో, లాంగ్ వీడియోస్‌కి ఎర్నింగ్ అనేది ఎక్కువుంటుంది. ఎందుకంటే మనం ప్రెజెంట్ చేసే థంబ్‌నెయిల్ బట్టి ఉంటుంది. సో, నేను ఆల్రెడీ చెప్పాను. ఏదైనా రెవెన్యూ మోడ్‌కి మనం వెళ్తే అనాలిటిక్స్‌లో మనకు కంప్లీట్‌గా మనం చెప్పేదేంటంటే ఆడియన్స్ పరంగా మనకి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఇక్కడ 1000 వ్యూస్‌కి మీకు లాంగ్ వీడియోకి $3.74 ఉంటుంది. అదే షార్ట్ వీడియోకి మీకు $0.01 ఉంటుంది. సో, కాబట్టి మీరేదైతే ఆడియన్స్ మీద క్లిక్ చేసుకుంటారో కంప్లీట్‌గా లాంగ్ వీడియో మీద ఫోకస్ చేసుకొని మీకు ఎవ్రీ 1000 వ్యూస్‌కి మీకు ఎర్నింగ్స్ అనేది పెరుగుతాయి. సో, కాబట్టి యూట్యూబ్‌లో లాంగ్ వీడియో మీద ఫోకస్ చేసి మీరు వర్క్ చేసుకోండి. మీకేమైనా లాంగ్ వీడియో పరంగా, షార్ట్ వీడియో డౌట్స్ ఉంటే మన ఛానెల్ సంప్రదించండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. మీరేదైనా పింగ్ చేస్తే మీకు కంప్లీట్‌గా నేను ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.